'సత్యం' సినిమా ఎంత మంచి హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. మరి ఈ సినిమాని ఒప్పుకున్నందుకు నాకొక చేదు అనుభవం ఎదురైందని చెప్పేసి జెనీలియా గారు మాత్రం చెప్పారు. అంటే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత చాలామంది వద్దు, వద్దు అనే విధంగా నన్ను ఫోర్స్ చేశారు అని కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే చెప్పడం జరిగింది. మరి ఎందుకోసం వద్దనుకుంది? ఏంటి? సో, అసలు దీనికంచన్నా చెప్పే ముందు అసలు జెనీలియా ఎవరు? ఆమె కథ ఏంటనేది చాలామంది ఇప్పుడున్న జెన్‌జీ కిడ్స్‌కైతే తెలీదు. సో, వాళ్ళ కోసం ఆమె గురించి చిన్న బ్రీఫ్‌గా చెప్పాలంటే, తాజాగా ఇప్పుడు ఆమె 'జూనియర్' సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందనమాట తెలుగు సినిమాల్లోకి. ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అవుతుందనుకుంటా ఆవిడ స్క్రీన్ పైన కనిపించి. సో, ఆవిడ అందరి గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆవిడ పనిచేసిన హీరోలు గానీ, నన్ను అందరూ హాసినిగా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. జెనీలియా అని కూడా పిలవరు. ఎందుకంటే నాకు అంత పేరు తీసుకొచ్చింది. సో, అట్లానే 'సై' సినిమాలో రాజమౌళి గారితో చేయడం గానీ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. సో, ఇట్లా నేను చేసినవన్నీ కూడా తెలుగులో చాలా మంచి పాత్రలు చేశాను. తర్వాత హిందీలో మా ఆయనతో కలిసి 'మజిలీ' రీమేక్ చేశాను. మరాఠీలో చాలా బాగా ఆడింది ఆ సినిమా. అట్లానే మా సొంత ప్రొడక్షన్‌లో చేసాం ఆ సినిమాని. సో, నేను సినిమా నా కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే జీవితం కూడా చూసుకోవాలని చెప్పి నాడు పెళ్లి కూడా బ్యాలెన్స్ చేసుకున్నాను. సో, ఇక్కడ చాలామంది హీరోలతో చేశాను. ఇప్పుడు ఎన్టీఆర్ గారు 3 పేజీల డైలాగ్ అయినా అవలీలగా చెప్తారు. సో, ఇలాంటి హీరోతోనే నేను అరేంజ్ చేసిందని చెప్పి 'ట్రిపుల్ ఆర్' చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. అట్లనే అల్లు అర్జున్ గారు కూడా చాలా మంచి యాక్టర్. ఆయన అన్నీ చాలా బాగా చేయగలుగుతారు. డ్యాన్స్ అయినా ఏదైనా కానీ, యాక్టింగ్ అయినా కానీ. సో, ఇప్పుడు వీళ్ళంతా చాలా పెద్ద సూపర్ స్టార్ అయిపోయారని చెప్పి కూడా ఆవిడైతే చెప్పిందనమాట. ఎందుకంటే వాళ్ళందరితో కూడా ప్రైమ్ టైంలోనే ఆవిడ యాక్ట్ చేసేసింది. సో, అట్లానే ఇంకా ఎన్నో సినిమాలు మంచి పేర్లు 'రామ్' గారితో 'రెడీ' కానీ. సో, ఆవిడ చేసిన ప్రతి పాత్రకి కూడా ఆవిడని గుర్తుపెట్టుకునే విధమైన పాత్రలే చేసింది. ఆవిడ కూడా అదే చెప్తుంది, ఏ పాత్ర వచ్చినా నేను ఆలోచించి నాకు పేరు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి. అలాగే ఈ 'జూనియర్' సినిమాలో కూడా ఒక స్ట్రిక్ట్ బాస్ పాత్ర వేస్తున్నాను. సో, కిరీటి చాలా బాగా నటించాడు. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ అతను చాలా శ్రద్ధ తీసుకుని చేశాడు. సో, ఇలాంటి కొత్త నటులతో చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇకపైన తెలుగులోను అలాగే నాకు ఏ ఆఫర్లు వచ్చినా మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తాను. సో, మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాను. కాకపోతే నాకు పిల్లల్ని ఆలనా పాలన చూసుకోవడం కూడా నాకు ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది బ్యాలెన్స్ చేసుకుంటా అని చెప్పారనమాట. సో, మరి ఇంకా తర్వాత 'సత్యం' సినిమా ఆవిడ తెలుగులో ఫస్ట్ సినిమా అది. సో, అప్పటికి సత్యం కాదు, బాయ్స్తో అయితే మామూలుగా తెలుగులో పరిచయం అయ్యారనమాట. శంకర్ గారు బాయ్స్. అది తమిళ్లో ఫస్ట్ సినిమా, తెలుగులో వచ్చేసరికి 'సత్యం'. అయితే బాయ్స్ చేసావు కదా, అలాంటి యూత్ఫుల్ పాత్రలు, కాలేజ్ పాత్రలు చేయమని అడిగితే, సో ఇందులో కూడా యూత్ఫుల్ పాత్రే, కానీ ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే ఏంటంటే మళ్ళీ అలాంటి సెటిల్డ్ హీరోయిన్ అయిపోవాలని చెప్పి చాలామంది సలహా ఇచ్చారంట, వద్దు చేయొద్దని చెప్పి. బట్ నాకెందుకో మనసుకి అది మంచిది అనిపించింది, నేను చేశాను. తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది ఆ సినిమాకి. సో, అట్లాగే నేను తర్వాత చేసిన ప్రతి సినిమాకి నాకు మంచి గుర్తింపు వచ్చింది. సో, ఇంకా పెళ్లి చేసుకుని నా కెరీర్తో ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. సో, అంతా బాగానే ఉంది. ఇప్పుడు 'జూనియర్'తో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నాను ఒక 13 ఏళ్ళ తర్వాతనే ఆవిడైతే చెప్పుకొచ్చారనమాట. సో, మరి ఈ 'జూనియర్' సినిమాతో మరి జెనీలియా గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆవిడ సినిమాకి వెళ్ళి చూస్తారని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే రీసెంట్గా కోట శ్రీనివాసరావు గారు చనిపోవడంతో ఆయన గురించి కూడా పంచుకున్నారు. సో, కోట శ్రీనివాసరావు గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అలాగే ప్రకాష్ రాజ్ లాంటి నటులతో వాళ్ళందరితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. సో, మరి కోట గారితో మనం చూసుకుంటే 'సత్యం' సినిమాలో డాక్టర్గా చేశారు. తర్వాత 'బొమ్మరిల్లులో' కోట గారికి డాక్టర్గా చేశారు. ఆల్మోస్ట్ ఇలా మంచి చాలా వాళ్ళిద్దరు డాక్టర్ అండ్ ఫాదర్గా చాలా బాగా చేశారనమాట. సో, ఇప్పటికీ ఆ క్యారెక్టర్లు గుర్తుంటే అంటే మామూలు విషయం కాదు అది. సో, ఇప్పుడు ఆవిడ మళ్ళీ 'జూనియర్'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.